ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ పైనే ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర గురించి వాసుదేవరెడ్డి నోరు విప్పితే అది రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఈ కుంభకోణం వెనుక అసలు మాస్టర్ మైండ్ జగన్ అని, ఆయన ఆదేశాల మేరకే నిబంధనలన్నీ మార్చేశారని వాసుదేవరెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ వాసుదేవరెడ్డి గనుక అప్రూవర్ గా మారి అసలు విషయాలన్నీ కక్కేస్తే అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడినట్లే అవుతుంది. ఇప్పటి వరకు కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్న ఈ వ్యవహారం కీలక అధికారి సాక్ష్యంతో సహా చెబితే జగన్ కోర్టు మెట్లు ఎక్కడం మాత్రమే కాదు, ప్రజలకు కూడా ఆయన ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటోంది. పరిణామం జగన్ కెరీర్ ను కోలుకోలేని దెబ్బతీస్తుందని, అందుకే ఈ అరెస్ట్ జగన్ క్యాంప్ లో తీవ్ర భయాందోళనను కలిగిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మద్యం పాలసీలో జరిగిన అక్రమాలన్నీ కేవలం అధికారుల స్థాయిలో జరిగినవి కాదని, పక్కాగా పైనుండి వచ్చిన ప్లాన్ ప్రకారమే జరిగాయని వాసుదేవరెడ్డి దగ్గర ఉన్న సమాచారం ద్వారా నిరూపితమయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం దగ్గర నుంచి నగదు చేతులు మారే వరకు ప్రతి అడుగులోనూ జగన్ ప్రమేయం ఉందనే ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ సాక్ష్యాలు గనుక బయటపడితే జగన్ నైతికంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకుంటారు. ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న ఆయనకు సొంత మనిషిగా ఉన్న వాసుదేవరెడ్డి తిరుగుబాటు చేయడం అనేది ఒక రాజకీయ ఆత్మహత్య లాంటిదే అవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ సెగలు జగన్ సింహాసనాన్ని దెబ్బతీసి ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉందనేది కాదనలేని వాస్తవం. దీనిపై ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. మున్ముందు ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారో చూడాలి.